ఏపీ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ప్రిలిమినరీ పరీక్ష కంప్లీట్ చేసుకొని ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక శుభ వార్త లాంటిది కొత్త ప్రభుత్వం మారడం. ఎన్నోసార్లు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో తమ యొక్క మీటింగ్లలో ఈ కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్లో ఏర్పడిన సమస్యను, తర్వాత కోర్టు కేసులను సత్వరంగా అంటే త్వరగా పరిష్కరించి ఖచ్చితంగా తొందరలోనే రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా 2024 లోపలే మీ రిక్రూట్మెంట్ కంప్లీట్ కావడం జరుగుతుంది. 2 నెలల్లో ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది. ఇంకా 3 నెలల్లో తన యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఈ 2024లోనే ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ మరియు ఈవెంట్స్ ఉండి మీరు కొత్త పోలీస్ స్టేషన్లలో రిక్రూట్మెంట్ జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ విలువైన టయాన్ని వేస్ట్ చేసుకోకుండా చదువు మీద ఫోకస్ పెట్టండి, గ్రౌండ్కి వెళ్ళండి, ఈవెంట్స్ మీద ఫోకస్ పెట్టండి. ఈవెంట్స్లో చాలామంది ఖచ్చితంగా ఒకవేళ 2 మార్గాలు ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు మెయిన్గా ఏపీ కానిస్టేబుల్ ఈ నిలిపిపోవడానికి ప్రధాన కారణం ఏంది? సుప్రీంకోర్టులో కేసు. ఎవరికి? హోంగార్డులకు రిజర్వేషన్ కావాలని. సరే, హోంగార్డులకు రిజర్వేషన్ ఇస్తా అని పవన్ కళ్యాణ్ గారు హోంగార్డులకు రిజర్వేషన్ ఇవ్వాలని ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. ఒకవేళ హోంగార్డులకు రిజర్వేషన్ ఇచ్చిన కానీ తక్కువ పర్సంటేజ్లో ప్రిలిమినరీ పాస్ అయినారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హోంగార్డులకు రిజర్వేషన్ ఇస్తే హోంగార్డు రాసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ హోంగార్డులు రిజర్వేషన్ ఇచ్చినా కానీ ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే కొత్త అభ్యర్థులకు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్ చాలా కష్టంగా రావడం వలన చాలామంది క్వాలిఫై కాలేకపోయారు. ఈవెంట్స్లో చాలామంది వెళ్ళిపోతారు. కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్కు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మహా అంటే 1:5 కూడా ఉండదు. కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి మీరు ఖచ్చితంగా ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలని ఆశిస్తూ మీ ప్రిపరేషన్ను ఇంకా పెంచవలసిందిగా, మీ ప్రిపరేషన్ను ఇంకా వేస్ట్ చేసుకోకుండా మీ విలువైన టయాన్ని సక్రమంగా ఉపయోగించుకొని ముఖ్యంగా ఈవెంట్స్ మీద ఫోకస్ పెట్టాల్సిందిగా, ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయవలసిందిగా. ఎందుకంటే అప్పుడప్పుడు ఈవెంట్స్ ప్రోగ్రెస్ రాదు. కాబట్టి ఈవెంట్స్ మీద ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి ఈవెంట్స్ కూడా మీరు కొనసాగించండి. అలాగే ఈవెంట్స్తో పాటు మీ ప్రిపరేషన్ కూడా కొనసాగించి ఖచ్చితంగా ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.